విజయవాడ గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A1 నిందితుడు నాగరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు సిఐ నాగరాజు. ఇదే కేసులో 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు సిఐ నాగరాజు. విజయవాడ గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A1 నిందితుడు నాగరాజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజు బెయిల్ పిటిషన్ అయితే తాజాగా సివిల్ కోర్టులో అయితే దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయన A1 గా ఉన్నారు. 53 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి హత్య కేసు ఆయన మీద నమోదవటం, పోలీసులు అరెస్ట్ చేయడంతో 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. ఇటీవలే నాగరాజుని 7 రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఏదైతే సాయికృష్ణకు సంబంధించిన మృతదేహం ఆ తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యాడు, చనిపోతే గనక మృతదేహం ఏమైంది, ఈ అంశాలన్నిటి మీద కూడా నాగరాజును పూర్తి స్థాయిలో విచారించినప్పటికీ ఆయన అక్కడ కూడా నోరు మెదపని నేపథ్యంలో మరోసారి ఆయన కస్టడీకి తీసుకునే ఆలోచనలో సిట్ అధికారులు ఒకవైపున ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు మ్యాజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం అనేది ఈ కేసులో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇతనితో పాటు అరెస్ట్ అయినటువంటి మరొక 4 నిందితులు, వాళ్ళందరూ 4 కూడా కానిస్టేబుల్స్. ఆ 4 కూడా ఇప్పటికే బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అవి విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నాగరాజు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసులో ఇది ఒక కీలక పరిణామంగా అయితే మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రేపు లేదా ఎల్లుండు కోర్టు విచారణ అయితే జరిపే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.